తను మీతో ఏం మాట్లాడింది ఫస్ట్? నేను రానంటుందండి. అసలు కన్నుతలేని ఆప్యాత లేదు, కన్నుతలేని ఆప్యాత లేదు. ఆడు ఏం చేశాడో పోలీసు వాళ్ళని గట్టి కోటింగ్ ఇవ్వాలి. నేను ఉంటే హోమ్ లో ఉంటా, లేకపోతే వాళ్ళ అత్తగారింటి కదా, అత్తగారు ఆడదేదో బెల్లం పలేదు చచ్చిందంటే మాదాలో దాడి చచ్చాడంటే అదే మీరు అడగాలి, అదే మీరు అడగాలి. అట్ట తీసుకెళ్ళిపోతాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా పిల్లలు నా కప్పులు ఎన్నుకోవడం చేయకపోతే చేయాలని నేను కోరుకుంటున్నానండి. రెండు పీకాలండి, ఏమండి పీకి అని చేత రప్పించాను, నీకు రప్పించి 6 సార్లు నా పిల్లలు పంపించాలి. అడుగు పుట్లా ఉంది నా పిల్ల. పోలీసులు ఏమని అడిగారు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయి నువ్వు ఆప్యాయత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మాయి వెళదామా అంటే నేను రాను, ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి ఎవరు మా పేరెంట్స్ అంది. మా ఇద్దరికి రావటం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాలని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకేం చేశాడు? 3 సంవత్సరాలు బంగారం పెంచినట్టు పెంచాం, బీటెక్ చదివితే నీకు ఏకిలు కావాలంటే ఏకిలు ఇప్పించాం. ఏంది మాకు గర్భశాఖం? శ్రీనివాసు లజ్జ కొడుక, నువ్వు వచ్చి నువ్వు వెళ్ళమ్మని సాగా నమ్మపోవాలి పిల్లని, నీ ఎంత తేలుస్తాను నా కొడుక.